నిత్యం వేలాది మందికి అన్నదానం జరిగే కాశీనాయన క్షేత్రంలో సత్రాలు నిర్మాణాలు కూల్చేసి ఏడాది గడిచింది. అటవీశాఖ సాగించిన కూల్చివేతలపై మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పి తన సొంత నిధులతో నిర్మాణాలను తిరిగి కట్టిస్తానని హామీ ఇచ్చారు. 4 బాత్రూంలు కట్టించి అంతా చేసేశాం అని చేతులు దులిపేసుకున్నారు. అసలు అటవీశాఖ అనుమతుల కోసం నాటి సీఎం వైఎస్ జగన్ కేంద్రాన్ని కోరితే కూటమి ప్రభుత్వం ఆ విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. అటవీశాఖ మంత్రి సనాతని పవన్ కళ్యాణ్ అయితే దీనిపై ఇంతవరకు నోరు మెదపలేదు. కాశీనాయన జ్యోతి క్షేత్రాలు ఏపీలో పలు ప్రాంతాల్లో వెలిశాయి. ప్రతి చోట రోజు వేలాది మందికి అన్నదానం కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజల కోసమే జీవించిన కాశీనాయన భక్తులు అనేక మంది విరాళాలు వేసుకుని అనేక చోట్ల సత్రాలు నిర్మించారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని కాశీనాయన క్షేత్రం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉందని కూటమి ప్రభుత్వం వచ్చాక అటవీశాఖ అధికారులు అక్కడున్న సత్రాలను కూలదోశారు. దీనిపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసన రావడంతో కూటమి ప్రభుత్వం ఇరుకున పడింది. అటవీశాఖ చర్యలపై క్షమాపణ చెబుతూ కూల్చివేసిన వాటిని తాను సొంత నిధులతో పూర్తి చేస్తానని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కూల్చివేతకు పాల్పడిన అటవీశాఖ అధికారులపై చర్యలు కూడా తీసుకుంటానని నారా లోకేష్ ప్రకటించారు. తన సొంత మనిషిని పంపించి 4 రోజులు హడావుడి చేసి కూల్చేసిన 4 బాత్రూంలు కట్టించి చేతులు దులుపుకున్నారు. ఇతర నిర్మాణాలను పునర్నిర్మించలేదు. పైగా కూల్చిన నిర్మాణ శిథిలాలు అలానే ఉండిపోయాయి. కూల్చివేతలకు పాల్పడిన అటవీశాఖకు చెందిన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తుల కోరిక మేరకు జ్యోతి కాశీనాయన క్షేత్రానికి అటవీ అనుమతులు ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వం మారింది. ఆ అనుమతులను తీసుకురావలసిన కూటమి ప్రభుత్వం మాత్రం కనీస చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు ఇదే అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తి అనుమతులు ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనీస చొరవ కూడా లేదు. అటవీ శాఖ వాళ్ళు పగలగొట్టినది బాత్రూమ్లు, బిల్డింగ్లు అవి కూలగొట్టారు. కూలగొట్టినప్పుడు మన రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ లీడర్లు అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి వచ్చి అక్కడ అమాంతంగా అందరికీ హామీలు ఇవ్వడము, మేమన్నీ చేపిస్తాం, చెందుతామని చెప్పేసి లోకేష్ నాయుడు గారు అదే పనిగా చెప్పి పంపించినారు. కాశీనాయన సందేశాలకు ప్రభావితమైన భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ఆశ్రమాలు నిర్మించి అన్నదానాలు చేస్తున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన క్షేత్రంపైకి బుల్డోజర్లతో వెళ్లి కూల్చివేయడాన్ని ప్రజలు తీవ్రంగా నిరసించారు. క్షేత్రం పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి టీడీపీ, బీజేపీ నేతలు 4 బాత్రూంలు కట్టించి చేతులెత్తేయడంతో సమస్య ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి భవనాలను పడగొట్టాల్సిన ఆవశ్యకత ఎందువల్ల ఈ యొక్క భవనాలు పడగొట్టాల్సి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నించడం, అనేక విధాలుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి అడగడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. కూల్చిన నిర్మాణాలను తిరిగి నిర్మించడంతో పాటు ఆ క్షేత్రానికి అటవీ అనుమతులు కావాలనేది భక్తుల డిమాండ్. దీనిపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో పోరాడినా కూటమి నేతలు మాత్రం కేంద్రం వద్ద ఈ అంశాన్నే ప్రస్తావించడం లేదు. ఏడాది గడిచినా మాటలు తప్ప చేతలు లేవని భక్తులు మండిపడుతున్నారు.